హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము గుండె ఎండ గుడి గంటల సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చూసిండే వాళ్ళు, అలాగే చూడకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఫుల్గా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం ఆల్రెడీ బెస్ట్ కపుల్ అవార్డ్స్, బెస్ట్ ఇవి కూడా చేసినాను, మన కమెంట్ ట్యాబ్లో ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. అలాగే ఎవరినో కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సీరియల్లోకి ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే నేనేమనుకున్నా అంటే ఓపెన్గా చెప్తా ఉన్నాను. అక్కడ నేను నిన్న సండే అనాలిసిస్ అని వీడియో చేశాను కదా, అక్కడ మనకి పెళ్ళి ఓకే అవుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ కాకుండా అక్కడ శృతి వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, శృతి వాళ్ళ ఫ్యామిలీ మన ఆర్టీసీ డిఎం గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మెయిన్గా ట్విస్ట్ మార్చేశారు. అసలు సీరియల్ని ఇంకా ఇంట్రెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పద్మావతి గారు ఒక్కరే విలన్గా ఉంటారు, ఏమి గ్రిప్ రావట్లేదు సీరియల్కి అనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కొత్త విలన్ వచ్చాడు కదా, కొత్త విలన్ కూడా మంచి పవర్ఫుల్గా ఉంటాడు. అసలు ఆ విలనే ఆ విధంగా ఉంటాడు, వాళ్ళ కొడుకు కూడా అదే విధంగా ఉంటాడు. వాళ్ళ కొడుకు ఎవరు అడ్డం వచ్చింది అనేసి అక్కడ పైన కొడితే కింద వచ్చి పడినాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత రూడ్గా ఉంటారు వాళ్ళు అనేసి మనకు ఒక హింట్ ఇచ్చారు వాళ్ళు. ఆ హింట్ ప్రకారమే సీరియల్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు బాలు మీనా గురించి వాళ్ళ ఇంట్లో సమాచారం గురించి వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో మాత్రం అసలు ఒక విషయం చెప్తాను. బాలు మాత్రం ఈరోజు 100% కరెక్ట్, చాలా బాగా మాట్లాడాడు. అది ఏం మాట్లాడాడంటే ఇప్పుడు పని ఎవరు ఏ పని చేస్తా ఉంటారో ఎవరు తక్కువ మంచి రాయకూడదు. ఇప్పుడు అక్కడ మంచి ఫ్యామిలీ, మంచి డబ్బులు ఉంది వాళ్ళకి, అక్కడ డబ్బులు ఉంది, ఇక్కడ డబ్బులు ఉంది, అక్కడ విల్లా ఉంది, ఇక్కడ విల్లా ఉంది అనే కొందికి ఎవరు మన వీళ్ళు ఉన్నారు కదా, మనోజ్ ఉన్నాడు కదా, మనోజు అరే నాకన్నా పెద్ద వైఫ్ని తెచ్చేసాం అంటే ఈ రవిగాడు ముందర మనకు పరుగు పోతుంది అనేసి ఆలోచించడం చాలా తప్పు. అసలు ఆ కన్నింగ్ మైండ్కి అలా జరగడం అయితే 100% రైట్ అనిపించింది నాకు. ఆ కన్నింగ్ మైండ్ మాత్రం కొంచెం మార్చుకోవాలి. అలాగే ఆ పార్లర్ రమ్మ ఉంది చూడండి, పార్లర్ రమ్మ కళ్యాణి అలియాస్ రోహిణి ఉంది చూడండి, ఆమె అయితే కాలుపైన కాలేసుకొని మన మీనా ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంది. కాఫీ తాగుతా ఉంటే పాప మీనాని వాళ్ళ అత్త మాత్రం అక్కడ తుడు ఇక్కడ తుడు అనేసి చెప్తా ఉంది. నాకు ఒక విషయం అర్థం కాలేదు. అసలు మన ప్రభావతి గారికి వాళ్ళ కోడలు అసలు ఊరు లేరు, ఒక అమ్మ ఉంది, వాళ్ళకి డబ్బులు ఏమీ లేదని తెలిస్తే అసలు మీనాకన్నా ఘోరంగా చూస్తుంది. ఎలా చూస్తుంది అనేసి ఒక్క ఎపిసోడ్, ఒక్క కళ ఉండేదన్న ఎపిసోడ్ కానీ వేస్తున్నారంటే నేను చూడాలనుంది. ఎందుకు ఒక్క కళ చిన్న ఒక 10 నిమిషాలు బిట్టేసినా లేకపోతే ఒక 3 నిమిషాలు బిట్టేసినా కానీ చూడాలనుంది. ఎందుకంటే ఇంత ఓవర్ యాక్షన్ ఇంత ఇచ్చేస్తా అంటారు కదా, అప్పుడు ఒక్క కళ వచ్చినా కానీ డబ్బులు లేదు అనేసి ఒక్క కళ వచ్చినా కానీ ఎలా ఉంటుందో అని నాకు చూడాలనుంది. మళ్ళీ బాలు మాత్రం అక్కడ పార్లర్కి వచ్చిన వాళ్ళు మాత్రం కార్లు పట్టుకొని గోల్డ్కి వచ్చేస్తా ఉంటావు, అవంతా నేను తక్కువ చేయాలని చెప్పట్లేదు, మామూలుగా చెప్తాను ఎవరు చేసే పని వాళ్ళకు ఉండింది అనేసి బాలు మాత్రం కరెక్ట్ చాలా బాగా చెప్పాడు. మళ్ళీ చెఫ్కి పోయి అంతమంది సంబంధం ఎందుకు అనేసి మనోజ్ అన్నప్పుడు చెఫ్ అనేవాడు ఇప్పుడు ఇంట్లోనే 6 మంది ఉంటే 6 మందికి బాలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మాత్రం చాలా ఒకరికి కారం కావాలి, ఒకరి కారం వద్ద, ఒకరికి ఫిల్టర్ కాఫీ కావాలి, ఒకరు మర్రబెట్టిన టీ కావాలి, ఒకరికేమో ఇది కావాలి, ఒకరికేమో అది కావాలనేసి చాలా బాగా. అలాంటిది చెఫ్ కూడా నిజంగా హోటల్కి మనం పోయినామంటే ఆ చెఫ్ని కూడా మనం మెచ్చుకోవాలి. నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తూనే ఉంటాను, మామూలు షార్ట్స్ చేసేటప్పుడు కూడా చెప్తానే ఉంటాను. చెఫ్ ఓనర్కి ఇద్దరికి చెఫ్ బాగుంటే ఓనర్ బాగుంటాడు, ఓనర్ బాగుంటే చెఫ్ బాగుంటాడు. ఆ చెఫ్ అన్ని రకాల ఫుడ్లు 100 మంది వస్తూ ఉంటారు, ఆ 100 మందికి వండి పెట్టేది చూడండి, అది మాత్రం చాలా బాగా చెప్పాడు. నిజంగా అదే నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరు చేసే పని తక్కువ చేయొద్దండి అనేసి మళ్ళీ మనకు ఒకసారి చెప్తా అంటారు, ఆ విధంగా చెప్పడము. అలాగే ఇంకా మంచి టఫ్ పాయింట్ వస్తుంది. నేను నిన్న మీనా గురించి చెప్పాను, మీనా పెళ్లి చూపులు బాగా జరుగుతాయి అనేసి. ఆ పెళ్లి చూపులు అయితే మనకు ఆల్రెడీ మనకు బాలు ఏం చెప్పాడు ఈరోజు, మా నాన్నకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా నాన్న గౌరవించే వాళ్ళైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అనేసి అన్నాడు. పెళ్ళి అయితే ప్రస్తుతానికైతే స్టాండర్డ్ అయింది. కానీ ఇక్కడ వీళ్ళ మ్యాటర్, మన శృతి రవి మ్యాటర్ ఎంత దూరం పోతుంది, శృతి రవి మ్యాటర్లోనే ఇంకా సీరియల్ ముందుకు జరుగుతుందా ఏమనేసి మనం వెయిట్ చేద్దాము. ఇంకా పెళ్ళి అయితే 100% క్యాన్సిల్ అయిపోయింది. రేపు వస్తారు, రేపు వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తారు. పార్లర్ మాత్రం ఒక్క ఎపిసోడ్ సార్, ఒక ఎపిసోడ్ కూడా అవసరం లేదు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వీడియో, వాళ్ళకి ఎవరు లేరు అనేసి ఒక ఎపిసోడ్లో ఒక జస్ట్ కళ వచ్చినప్పుడు ఎలాగ రియాక్ట్ అవుతారు మన ప్రభావతి గారు అనేసి ఒక్క చిన్న బిట్ అన్నది చూపిండి సార్, మేము చాలా సంతోషపడతాం. ఎందుకంటే మీనాని ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మళ్ళీ రవికి ఇష్టం లేదని కూడా మనం మీనా నోరు తెరిచి చెప్పింది. కొంచెం పెద్ద క్యారెక్టర్ అంటే కొంచెం బలమైన క్యారెక్టర్, కొంచెం పవర్ ఉండే క్యారెక్టర్ ఇచ్చిందంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏం సార్ ఒక అత్త కింద ఆర్దుడు ఏద్దుడు అని చెప్పుకుంటూ ఉండేది ఒక హీరోయిన్కి. వేరే సీరియల్తో పోల్చుకుంటే చాలా లోలో ఉండరు, అసలు 5% కూడా హైప్ లేరు. మీనా గారికి కొంచెం హైప్ ఇస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు లైక్ చేయండి, లైక్ చేసి ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, లవ్ యూ ఆల్. లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి.